ఓం శాంతి 27/12/2025 మధురమైన పిల్లలు, మీ దుఃఖపు రోజులు ఇప్పుడు పూర్తయ్యాయి. మీరిప్పుడు ఎటువంటి ప్రపంచంలోకి వెళ్తున్నారంటే అక్కడ అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. ప్రశ్న: ఏ రెండు పదాల రహస్యం మీ బుద్ధిలో ఉన్న కారణంగా పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం కలుగుతుంది? జవాబు: దిగే కళ మరియు ఎక్కే కళ యొక్క రహస్యం మీ బుద్ధిలో ఉంది. అర్ధకల్పం మనం దిగుతూనే వచ్చాము, ఇప్పుడిది ఎక్కే సమయము అని మీకు తెలుసు. తండ్రి నరుని నుండి నారాయణునిగా తయారు చేసే సత్యమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారు. మన కొరకు ఇప్పుడు కలియుగం పూర్తయిపోయింది. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అందుకే దీని పట్ల అనంతమైన వైరాగ్యం ఉంది. పాట: ఓర్పు వహించు మానవా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పురుషోత్తమ సంగం యుగం ఇదొక్కటే. కల్పకల్పము ఈ సమయంలోనే తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తారు. మానవ అనగా ఆత్మ. ఓ ఆత్మ, ఓర్పు వహించు అని తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు. వారు ఆత్మలతో మాట్లాడతారు. ఈ శరీరానికి యజమాని ఆత్మ. ఆత్మ అంటుంది, నేను అవినాశి ఆత్మను, నా ఈ శరీరం వినాశి అయినది. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే వచ్చి ఇప్పుడు సుఖమయమైన రోజులు రాబోతున్నాయి అని పిల్లలైన మీకు ఓదార్పునిస్తాను. ఇప్పుడు మీరు దుఃఖధామంలో, రౌరవ నరకంలో ఉన్నారు. కేవలం మీరు మాత్రమే కాదు, పూర్తి ప్రపంచమంతా రౌరవ నరకంలోనే ఉంది. నా పిల్లలుగా అయిన మీరు రౌరవ నరకం నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్తున్నారు. సత్య, త్రేత, ద్వాపరయుగాలు గడిచిపోయాయి. మీ కొరకు కలియుగం కూడా గడిచిపోయింది. మీకోసమిది పురుషోత్తమ సంగమయుగం. ఈ సమయంలో మీరు తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. ఆత్మ ఎప్పుడైతే సతోప్రధానంగా అయిపోతుందో అప్పుడిక ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. సతోప్రధాన ఆత్మకు సత్యుగంలో కొత్త శరీరం కావాలి. అక్కడన్నీ కొత్తవిగా ఉంటాయి. తండ్రి అంటారు, పిల్లలు ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళాలి. దానికోసం పురుషార్థం చేయాలి. సుఖధామంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్యమైన జ్ఞానము. భక్తి మార్గంలో ప్రతి పౌర్ణమి నాడు కథ వింటూ వచ్చారు. కాని అది ఉన్నదే భక్తి మార్గము. దానిని సత్యమైన మార్గమని అనరు. జ్ఞాన మార్గం సత్యమైన మార్గం. మీరు మెట్లు దిగుతూ దిగుతూ అసత్య ఖండంలోకి వస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, మనం సత్యమైన తండ్రి నుండి ఈ జ్ఞానం పొంది 21 జన్మల కొరకు దేవీదేవతలుగా అవుతాము. ఒకప్పుడు మనం అలానే ఉండేవారము. ఆ తర్వాత మెట్లు దిగుతూ వచ్చాము. దిగే కళ మరియు ఎక్కే కళ యొక్క రహస్యం మీ బుద్ధిలో ఉంది. ఓ బాబా, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. ఒక్క తండ్రే పావనంగా తయారు చేసేవారు. తండ్రి అంటారు, పిల్లలు మీరు సత్యుగంలో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. చాలా ధనవంతులుగా, చాలా సుఖంగా ఉండేవారు. ఇప్పుడింకా కొంచెం సమయమే మిగిలి ఉంది. పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. కొత్త ప్రపంచంలో ఒకే రాజ్యం, ఒకే భాష ఉండేది. దానిని అద్వైత రాజ్యమని అంటారు. ఇప్పుడు ఎన్ని ద్వైతములున్నాయి, అనేక భాషలున్నాయి. ఎలాగైతే మనుషుల వృక్షం పెరుగుతూ ఉంటుందో
అలా భాషల వృక్షం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక తర్వాత ఒకే భాష ఉంటుంది. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవుతాయి అని గాయనముంది కదా. ఇది మనుషుల బుద్ధిలో కూర్చోదు. తండ్రే దుఃఖం యొక్క పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి సుఖం యొక్క కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దైవీ ధర్మ స్థాపన అని రాయబడి ఉంది. ఇది రాజయోగం యొక్క చదువు. గీతలో ఏ జ్ఞానమైతే రాయబడి ఉందో తండ్రి దానిని సమ్ముఖంలో వినిపించారు. దానిని మళ్లీ మనుషులు కూర్చుని భక్తి మార్గం కోసం రాశారు. దాని ద్వారా మీరు దిగిపోతూ వచ్చారు. ఇప్పుడు మీరు పైకెక్కడం కోసం భగవంతుడు మిమ్మల్ని చదివిస్తారు. భక్తిని దిగే కళ యొక్క మార్గమనే అంటారు. జ్ఞానం ఎక్కే కళ యొక్క మార్గం. ఇది అర్థం చేయించడానికి మీరు భయపడకండి. ఈ విషయాలను అర్థం చేసుకుని కారణంగా విరోధించేవారు కూడా ఉంటారు. శాస్త్రవాదన చేస్తారు. కాని మీరు ఎవరితోనూ కూడా శాస్త్రవాదన చేయకూడదు. మీరు ఈ విధంగా చెప్పండి: శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు చదవడం, లేక గంగా స్నానాలు చేయడం, తీర్థస్థానాలకు వెళ్లడం మొదలైనవన్నీ భక్తి కాండము. భారత్లో రావణుడు కూడా తప్పకుండా ఉన్నాడు. అతని దిష్టిబొమ్మను కాలుస్తారు. మామూలుగా కూడా శత్రువుల దిష్టిబొమ్మను కాలుస్తారు, కాని అల్పకాలం కొరకు కాలుస్తారు. ఈ ఒక్క రావణుడి దిష్టిబొమ్మను మాత్రం ప్రతి సంవత్సరమూ కాలుస్తూనే ఉంటారు. తండ్రి అంటారు, మీరు బంగారు యుగ బుద్ధి నుండి ఇనుప యుగ బుద్ధి కలవారిగా అయిపోయారు. మీరు ఎంత సుఖంగా ఉండేవారు. తండ్రి వచ్చేదే సుఖధామాన్ని స్థాపన చేయడానికి. ఆ తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గం మొదలవుతుందో అప్పుడు దుఃఖితులుగా అవుతారు. అప్పుడు సుఖదాతను స్మృతి చేస్తారు. అది కూడా నామమాత్రంగా చేస్తారు. ఎందుకంటే వారి గురించి తెలియదు. గీతలో పేరు మార్చేశారు. మొట్టమొదట మీరు అర్థం చేయించండి, ఉన్నతోన్నతమైన భగవంతుడొక్కరే. స్మృతి కూడా వారినే చేయాలి. ఒక్కరినే స్మృతి చేయాలి. దానినే అవ్యభిచారీ స్మృతి, అవ్యభిచారీ జ్ఞానమని అంటారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక భక్తి చెయ్యరు. మీకు జ్ఞానం ఉంది. తండ్రి చదివిస్తారు. దాని ద్వారా మనం ఈ విధంగా దేవతలుగా అవుతాము. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. అందుకే బాబా అంటారు, మీరు చాట్ పెట్టండి. అప్పుడు నాలో ఎటువంటి ఆసురీ గుణాలు లేవు కదా అన్నది తెలుస్తుంది. దేహాభిమానం మొదటి అవగుణము. ఆ తర్వాత శత్రువు కామము. కామంపై విజయం పొందినట్లయితేనే మీరు జగజ్జీతులుగా అవుతారు. మీ ఉద్దేశమే ఇది. ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో అనేక ధర్మాలేవీ ఉండేవి కావు. సత్యుగంలో దేవతల రాజ్యమే ఉంటుంది. మనుషులు కలియుగంలో ఉంటారు. దేవతలు కూడా మనుషులే కాని వారు దైవీ గుణాలు కలవారు. ఈ సమయంలోనే మనుషులందరూ ఆసురీ గుణాలు కలవారు. సత్యుగంలో కామం అనే మహాశత్రువు ఉండదు. తండ్రి అంటారు, ఈ కామం అనే మహాశత్రుపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. అక్కడ రావణుడుండడు. ఇది కూడా మనుషులు అర్థం చేసుకోలేరు. బంగారు యుగం నుండి దిగిపోతూ దిగిపోతూ తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలి. దానికోసం ఒకే మందు లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయని తండ్రి చెప్తున్నారు. మీరు పాపాలను భస్మం చేసుకునేందుకు కూర్చున్నారు కావున ఇక మున్ముందు పాపాలు చేయకూడదు. లేదంటే అది 100 రెట్లు అయిపోతుంది. వికారాల్లోకి వెళ్తే 100 రెట్లు శిక్ష లభిస్తుంది. అప్పుడు వారు కష్టం మీద మళ్లీ ఎక్కగలరు. మొదటి నంబర్ శత్రువు ఈ కామము. 5 అంతస్తుల నుండి పడిపోతే ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. మరణించవచ్చు కూడా. పైనుండి పడిపోతే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు.
తండ్రికి చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించి నల్లముఖం చేసుకున్నారంటే ఆసురీ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లే. ఇక్కడ్నుండి మరణించినట్లవుతుంది. వారిని బ్రాహ్మణులని కూడా కాదు, శూద్రులని అంటారు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. ముందు ఆ నష ఉండాలి. ఒకవేళ శ్రీకృష్ణ భగవాన్ వాచ అనుకున్నా కూడా వారైనా సరే తప్పకుండా చదివించి తన సమానంగా తయారు చేస్తారు కదా. కాని శ్రీకృష్ణుడైతే భగవంతుడు కాలేరు. వారు పునర్జన్మల్లోకొస్తారు. తండ్రి అంటారు, నేను మాత్రమే పునర్జన్మరహితుడను. రాధాకృష్ణులన్నా, లక్ష్మీనారాయణలన్నా లేక విష్ణువన్నా విషయం ఒక్కటే. విష్ణు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణులు, మరియు లక్ష్మీనారాయణలే బాల్యంలో రాధాకృష్ణులు. బ్రహ్మ గురించిన రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు. వీరికి చివర్లో బ్రహ్మ అన్న పేరు పెట్టారు. ఇకపోతే ఈ బ్రహ్మను చూడండి, పూర్తిగా ఇనుపయుగంలో నిలబడి ఉన్నారు. వీరే మళ్లీ తపస్య చేసి శ్రీకృష్ణునిగా లేక శ్రీనారాయణునిగా అవుతారు. విష్ణు అని అనడంతో అందులో 2 వచ్చేస్తారు. బ్రహ్మ పుత్రిక సరస్వతి. ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. 4 భుజాలను బ్రహ్మకు కూడా చూపిస్తారు. ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గం కదా. నివృత్తి మార్గం వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తాం పదండి అని విదేశాల నుండి చాలా మందిని నమ్మించి తీసుకొస్తారు. వాస్తవానికి సన్యాసులైతే రాజయోగాన్ని నేర్పించలేరు. ఇప్పుడు ఈశ్వరుడొచ్చారు. మీరిప్పుడు వారి పిల్లలుగా, ఈశ్వరీయ సాంప్రదాయాలుగా అయ్యారు. ఈశ్వరుడు మిమ్మల్ని చదివించడానికి వచ్చారు. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారైతే నిరాకారుడు. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. వారిని మీరు బాబా బాబా అని అంటారు. బ్రహ్మ అయితే మధ్యలో అనువాదం చేసేవారు. వీరు భాగ్యశాలి రథము. వీరి ద్వారా బాబా మిమ్మల్ని చదివిస్తారు. మీరు కూడా పతితుల నుండి పావనులుగా అవుతారు. తండ్రి మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి చదివిస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యము, ఆసురీ సంప్రదాయం కదా. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు. మళ్లీ దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. పావనంగా అవుతున్నారు. సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే తండ్రి అంటారు, స్త్రీ పురుషులిరువురూ ఇంట్లో కలిసే ఉండండి. స్త్రీ నాగిని కావున మేం వేరైపోతే విముక్తులైపోతాము అని భావించకూడదు. మీరు పారిపోకూడదు. అలా పారిపోవడం అనేది హద్దు యొక్క సన్యాసము. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు కాని మీకు ఈ వికారీ ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది. ఈ విషయాలన్నింటినీ మీరు మంచి రీతిలో ధారణ చేయాలి, నోట్ చేసుకోవాలి, మరియు పథ్యం కూడా పాటించాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. శ్రీకృష్ణుని గుణాలు గాయనం చేపడతాయి కదా. ఇది మీ లక్ష్యం, ఉద్దేశ్యము. బాబా అలా తయారవ్వరు, మిమ్మల్ని అలా తయారు చేస్తారు. మళ్లీ అర్ధకల్పం తర్వాత మీరు కిందకు దిగుతారు, తమో ప్రధానంగా అవుతారు. నేను అలా తయారవ్వను, ఇతను తయారవుతారు. 84 జన్మలు కూడా వీరే తీసుకున్నారు. వీరు కూడా ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. వీరు పురుషార్థి. కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమని అంటారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది. చిన్న పిల్లలను కూడా మహాత్ములని అంటారు. ఎందుకంటే వారిలో వికారాలుండవు. అందుకే వారిని పుష్పాలని అంటారు. సన్యాసుల కంటే చిన్నపిల్లలను ఉత్తములని అంటారు. ఎందుకంటే సన్యాసులైతే ఎంతైనా కొంత జీవితాన్ని గడిపి వస్తారు కదా.
వారికి పంచవికారాల అనుభవం ఉంది. పిల్లలకైతే అవి తెలియవు. అందుకే పిల్లలను చూసే సంతోషం కలుగుతుంది. వారు చైతన్య పుష్పాలు. మనది ప్రవృత్తి మార్గము. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అమరలోకంలోకి వెళ్లేందుకు మీరందరూ పురుషార్థం చేస్తారు. మృత్యులోకం నుండి ట్రాన్స్ఫర్ అవుతారు. దేవతలుగా అవ్వాలంటే దానికోసం ఇప్పుడు కృషి చేయవలసి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరం సోదరీసోదరులవుతారు. సోదరీసోదరులుగానే ఉండేవారు కదా. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు పరస్పరంలో ఏమవుతారు? ప్రజాపిత బ్రహ్మ అని అంటూ ఉంటారు. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అవ్వనంతవరకు సృష్టి రచన ఎలా జరుగుతుంది? ప్రజాపిత బ్రహ్మకు అందరూ ఆత్మిక పిల్లలే. ఆ బ్రాహ్మణులు దైహిక యాత్రలు చేస్తారు, మీరు ఆత్మిక యాత్ర చేస్తారు. వారు పతితులు, మీరు పావనమైనవారు. వారేమీ ప్రజాపితకు సంతానం కారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. సోదరీసోదరులుగా భావించినప్పుడే వికారాల్లోకి వెళ్లకుండా ఉంటారు. తండ్రి కూడా అంటారు, అప్రమత్తంగా ఉండండి. నా పిల్లలుగా అయ్యే వికారీ పనులేవి చేయకండి, లేదంటే రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. ఇంద్రసభ యొక్క కథ కూడా ఉంది. శూద్రుణ్ణి తీసుకుని రాగానే ఇంద్రసభలో అతని దుర్వాసన రావడం మొదలైంది. అప్పుడు పతితుణ్ణి ఇక్కడికెందుకు తీసుకొచ్చావని అడిగారు. ఇక ఆమెకు శాపం ఇచ్చారు. వాస్తవానికి ఈ సభలోకి కూడా పతితులెవరూ రాకూడదు. తండ్రికి తెలిసినా తెలియకపోయినా సరే తమను తామే నష్టపరుచుకుంటారు. ఇంకా 100 రెట్ల శిక్ష పడుతుంది. పతితులకు అనుమతి లేదు. వారికి విజిటింగ్ రూమ్ సరిపోతుంది. ఎప్పుడైతే పావనంగా అవుతామని గ్యారంటీ ఇస్తారో, దైవీ గుణాలను ధారణ చేస్తారో అప్పుడు అనుమతించబడతారు. దైవీ గుణాలను ధారణ చేయడానికి సమయం పడుతుంది. పావనంగా అయ్యే ప్రతిజ్ఞ ఒకటే ఉంది. దేవతల మహిమ మరియు పరమాత్ముని మహిమ వేరువేరు అని కూడా అర్థం చేయించారు. పతిత పావనుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు తండ్రి మాత్రమే. అన్ని దుఃఖాల నుండి విముక్తులను చేసి తమ శాంతిధామానికి తీసుకువెళ్తారు. శాంతిధామం, సుఖధామం మరియు దుఃఖధామం, ఇది కూడా చక్రమే. ఇప్పుడు దుఃఖధామాన్ని మర్చిపోవాలి. నంబర్వారుగా పాస్ అయిన వారే శాంతిధామం నుండి సుఖధామంలోకి వస్తారు. వారే అలా వస్తూ ఉంటారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. లెక్కలేనన్ని ఆత్మలున్నాయి. అందరి పాత్ర నంబర్వారుగా ఉంది. వెళ్లడం కూడా నంబర్వారుగానే వెళ్తారు. దానిని శివబాబా వంశవృక్షము లేక రుద్రమాల అని అంటారు. నంబర్వారుగా వెళ్తారు, మళ్లీ నంబర్వారుగానే వస్తారు. ఇతర ధర్మాల వారి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. పిల్లలకు రోజూ అర్థం చేయించడం జరుగుతుంది. స్కూల్లో రోజూ చదువుకోకపోతే, మురళి వినకపోతే యాబ్సెంట్ అయిపోతారు. చదువు యొక్క లిఫ్ట్ అయితే తప్పకుండా కావాలి. గాడ్లీ యూనివర్సిటీలో యాబ్సెంట్ అవ్వకూడదు. ఈ చదువు ఎంత ఉన్నతమైనది! దీంతో మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అక్కడైతే ధాన్యమంతా ఉచితంగా లభిస్తుంది, ఖర్చవ్వదు. ఇప్పుడైతే ఎంత ధర ఉంది! 100 సంవత్సరాలలో ధర ఎంతగా పెరిగిపోయింది. కష్టాలొచ్చేందుకు అక్కడ అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. అది ఉన్నదే సుఖధామము. మీరిప్పుడు అక్కడి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మీరు బికార్ల నుండి రాకుమార్లుగా అవుతారు. షావుకార్లు తమను తాము బికార్లుగా భావించరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సంపూర్ణ పావనంగా అవుతామని తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దాన్ని తెంచకూడదు. చాలా చాలా పథ్యం ఉంచాలి. నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా అని తమ చార్ట్ చూసుకోవాలి. రెండవ పాయింట్, గాడ్లీ యూనివర్సిటీలో ఎప్పుడు కూడా యాబ్సెంట్ అవ్వకూడదు. సుఖధామానికి యజమానులుగా అయ్యే ఉన్నతమైన చదువును ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. మురళిని ప్రతిరోజు తప్పనిసరిగా వినాలి. వరదానము, ప్రతి క్షణం ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకుని పుణ్యం యొక్క మూలధనాన్ని జమ చేసుకునే పదమాపదం పతి భవ. పుణ్యాత్ములైన మీ సంకల్పాలలో ఎంతటి విశేషమైన శక్తి ఉందంటే ఆ శక్తి ద్వారా మీరు అసంభవాన్ని కూడా సంభవం చేయగలరు. ఏ విధంగా ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారి వంటి భూములను కూడా పచ్చదనంతో నిండుగా చేస్తున్నారో, పర్వతాలపై కూడా పుష్పాలను పోయిస్తున్నారో, అలా మీరు ఈ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరుత్సాహులను ఉత్సాహవంతులుగా చేయగలరు. కేవలం ప్రతి క్షణం మరియు ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకుని సంకల్పాలను మరియు క్షణములను ఉపయోగించి పుణ్యం రూపీ మూలధనాన్ని జమ చేసుకోండి. మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైనదంటే ఒక్క సంకల్పం కూడా పదమాపదమపతులుగా చేస్తుంది. స్లోగన్, ప్రతి కర్మను అధికారి తనపు నిశ్చయం మరియు నషాతో చేసినట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీత స్థితిని పొందేందుకు విశేషంగా స్వయంలో సర్దుబాటు శక్తిని మరియు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయటం తప్పనిసరి. కర్మబంధనం కల ఆత్మలు ఎక్కడుంటే అక్కడే కార్యం చేయగలరు. కాని కర్మాతీతాత్మలు ఒకే సమయంలో నలువైపులా తమ సేవా పాత్రను అభినయించగలరు. ఎందుకంటే వారు కర్మాతీతులు. వారి స్పీడ్ చాలా వేగవంతంగా ఉంటుంది. క్షణంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు. కావున ఈ అనుభూతిని పెంచండి. ఓం శాంతి.